జిల్లా తొళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో గత రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ తమపై దాడికి దిగారని దళిత జేఏసీ నేత పులిచిన్న ఆరోపిస్తున్నారు. తమ ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు బెదిరించారని చెబుతున్నారు. ఇంటి ముందు పోలీసులు ఉన్నప్పటికీ గొడవ చేశారని, గొడవ చేసినట్లు సీసీ ఫుటేజ్ లో ఉందని అంటున్నారు. ప్రభుత్వం మారినా పోలీసుల తీరులో మార్పు రాలేదంటూ పులిచిన్న ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తొళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంలో గత రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, గుంటూరు జిల్లా అమరావతి ప్రాంతం అయినటువంటి 29 గ్రామాల్లో గ్రామమైన ఉద్దండరాయనిపాలెంలో దళిత జేఏసీ నేత పులిచిన్న నివాసం పైన తాజా మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడికి దిగారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. బాపట్ల ఎంపీ తాజా మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరులు ఉద్దండరాయనిపాలెంలో తన ఇంటిపై శనివారం రాత్రి సమయంలో అంటే 9 తరువాత దాడికి దిగారని దళిత జేఏసీ నేత పులిచిన్న ఆరోపిస్తున్నారు. తన ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పాటు తనను పిలిచి బెదిరించారని, తన కుటుంబ సభ్యులను బెదిరించారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. తన ఇంటి ముందుకు వచ్చినటువంటి పోలీసులు కాపలా ఉన్నప్పటికీ కూడా గొడవ చేశారంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. ఈ విషయాలను కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయని వాటిని కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. అమరావతి ఉద్యమ సమయంలో కూడా ఇదే పులిచిన్నపై గతంలో అమరావతి ఉద్యమం శంకుస్థాపన జరిగిన గ్రామం అయినటువంటి ఉద్దండరాయనిపాలెంలో ప్రత్యేకంగా శిబిరం పెట్టినందుకు అతనిపై దాడి చేసినట్టుగా కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తీవ్రమైన గాయాలు అయిన తర్వాత ఆయన ఆసుపత్రిలో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించిన పరిస్థితి కూడా ఉంది. అయితే ప్రభుత్వం మారినా ఇప్పుడు పోలీసుల తీరులో మార్పు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు ఉన్నప్పటికీ కూడా తమ ఇంటిపై దాడికి రావడం ఏంటని కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరింత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వారిపైన యాక్షన్ తీసుకోవాలని ఆయన అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రాజధాని అమరావతి ఉద్యమంలో తాను పాల్గొన్నంతనే తనపైన ఈ కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారు అని కూడా ఆయన ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి.